అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 96. أحل لكم صيد البحر وطعامه متاعا لكم وللسيارة وحرم عليكم صيد البر ما دمتم حرما واتقوا الله الذي إليه تحشرون. ఆయత నంబర్ 96. సముద్రపు జంతువులను వేటాడడం, దాని ఆహారం మీ కొరకు ధర్మసమ్మతం గావించబడింది. మీ ప్రయోజనం కోసం, ప్రయాణికుల కోసం కూడా. అయితే మీరు ఇహ్రాం స్థితిలో ఉన్నంత వరకు భూమిపై వేటాడడం నిషేధించబడింది. అల్లాహకు భయపడండి, ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు. 159. సైద్ అంటే ఇక్కడ భావం సజీవంగా ఉన్న నీటి జంతువులు. తఆమూహు అంటే చనిపోవడం మూలంగా ఒడ్డుకు వచ్చిపడ్డ లేక నీటి ఉపరితలంపైకి తేలి వచ్చిన చేపలు. తదితర జంతువులు అవి సముద్రంలోనైనవైనా నదులు చెరువులలోనివైనా కావచ్చు. సముద్రంలోని జంతువులు ప్రాణం విడిచినా అవి హలాలు, ధర్మసమ్మతంగానే పరిగణించబడతాయని హదీసుల ద్వారా రూఢి అవుతుంది. వివరాలకు తఫ్సీర్ ఇబ్నే కసీర్, నైలుల్ అవతార్ గ్రంథాలను చూడగలరు. ఆయత్ నంబర్ 97. جعل الله الكعبة البيت الحرام قياما للناس والشهر الحرام والهدي والقلائد ذلك لتعلموا أن الله يعلم ما في السماوات وما في الأرض وأن الله بكل شيء عليم. ఆయత నంబర్ 97. గౌరవప్రద గృహమైన కాబాను అల్లాహ్ మానవ మనుగడ సాధనంగా చేశాడు. ఇంకా నిషిద్ధ మాసాన్ని, హదీ పశువును, హరం క్షేత్రంలో కుర్బానీ ఇవ్వబడే జంతువులను, మెడలలో పట్టాలు వేసిన జంతువులను కూడా, ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్త వస్తువుల గురించి అల్లాహకు తెలుసని, ఆయన ప్రతీదీ క్షుణ్ణంగా ఎరిగినవాడన్న సంగతి మీకు తెలియడానికి గాను ఆయన ఇలా చేశాడు. 160. కాబా గృహాన్ని బైతుల్ హరాం, నిషిద్ధ గృహం, పవిత్ర గృహం, గౌరవ మర్యాదల గృహం అని అనడానికి ప్రధాన కారణం దాని పరిధిలోనికి వచ్చే ప్రాంతంలో వేటాడడం, చెట్లు నరకటం ఇత్యాదివి నిషేధించబడ్డాయి. ఆఖరికి కన్న తండ్రిని చంపిన దుర్మార్గుడు తారసపడినా ఆ పరిధిలో ప్రతీకారం తీర్చుకునేందుకు అనుమతించబడేది కాదు. అంతేగాక ఈ ప్రాంతం జనుల నివాసానికి మనుగడకు యోగ్యమైన ప్రాంతంగా ఖరారు చేయబడింది. దీని భావం ఏమిటంటే ఈ పవిత్ర గృహం మూలంగా మక్కావాసుల జీవనం సుఖప్రదం అవడమే కాకుండా ఆర్థికంగా అది వారికి బలం చేకూరుస్తుంది. అలాగే పవిత్ర నెలలో కాబా గృహానికి తరలించబడే జంతువులు కూడా మనుగడ సాధనాలే. ఎందుకంటే వీటి ద్వారా కూడా మక్కా వారికి పైన పేర్కొనబడిన ప్రయోజనాలు చేకూరేవి. ఆయత్ నంబర్ 98. اعلموا أن الله شديد العقاب وأن الله غفور رحيم. ఆయత నంబర్ 98. తెలుసుకోండి, అల్లాహ్ శిక్షించడంలో కఠినుడు, దాంతోపాటు అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, కనికరించేవాడు కూడా. ఆయత నంబర్ 99. ما على الرسول إلا البلاغ والله يعلم ما تكتمون. ఆయత నంబర్ 99. సందేశాన్ని అందజేయడం వరకే ప్రవక్త బాధ్యత. మీరు వెల్లడించేది, దాచిపెట్టేది అంతా అల్లాహకు తెలుసు. ఆయత్ నంబర్ 100. قل لا يستوي الخبيث والطيب ولو أعجبك كثرة الخبيث فاتقوا الله يا أولي الألباب لعلكم تفلحون. ఆయత్ నంబర్ 100. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అపవిత్రత యొక్క ఆధిక్యత నీకు ఎంత బాగా తోచినప్పటికీ అపవిత్రము పవిత్రము ఎన్నటికీ సమానం కాలేవు. కనుక ఓ వివేకవంతులారా,
అల్లాహకు భయపడుతూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. 161. అపవిత్రం అంటే అధర్మం లేదా అవిశ్వాసి లేదా అపరాధి లేదా పనికి రానిది కావచ్చు. అలాగే పవిత్రం అంటే ధర్మసమ్మతము లేదా విశ్వాసి లేదా విధేయుడు లేదా మేలైన వస్తువు అన్న అర్థం కావచ్చు. లేక ఈ అర్థాలన్నీ దీని పరిధిలోకి రావచ్చు. అంటే అశుద్ధత ఉన్న వస్తువు ఏదైనా, అది అవిశ్వాసమైన, పాపకార్యమైన, అపసభ్యమైన పనులైనా, నీతిమాలిన మాటలైనా అది ఎంత హెచ్చుగా ఉన్నప్పటికీ పరిశుద్ధతతో పోటీ పడజాలదు. ఇవి రెండూ ఎట్టి పరిస్థితుల్లోనూ సమానం కాలేవు. ఎందుకంటే అపరిశుభ్రత, అశుద్ధతల మూలంగా ఆ వస్తువులోని శుభం నశించిపోతుంది. కాగా పరిశుద్ధతను సంతరించుకున్న వస్తువు పరిమాణంలో తక్కువగా ఉన్నప్పటికీ దానివల్ల శుభశ్రేయాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. Ayat number 101. يا أيها الذين آمنوا لا تسألوا عن أشياء إن تبد لكم تسؤكم وإن تسألوا عنها حين ينزل القرآن تبد لكم عفى الله عنها والله غفور حليم. ఆయత నంబర్ 101. ఓ విశ్వాసులారా, మీకు గనక విడమర్చి చెబితే మీకు బాధ కలిగించేటటువంటి విషయాలను గురించి అడగకండి. అయితే ఖురాన్ అవతరించే సమయంలో మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే అవి మీకు విడమర్చి చెప్పబడతాయి. ఇంతవరకు వేసిన ప్రశ్నలను అల్లాహ్ మన్నించాడు. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, సహనశీలుడు కూడా. 162. ఈ ఆంక్ష ఖురాన్ అవతరించే కాలంలో ఉండేది. అధిక ప్రశ్నలు వేయవద్దని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తన సహచరులకు చెప్పేవారు. ఒక హదీసు ప్రకారం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైనా తాను వేసిన ప్రశ్న మూలంగా అప్పటి వరకు ధర్మసమ్మతం హలాలుగా ఉన్న వస్తువు నిషిద్ధం హరాముగా ఖరారు చేయబడితే అతను ముస్లింలలో అందరికన్నా పెద్ద నేరస్తుడవుతాడు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 7289, సహీ ముస్లిం కితాబుల్ ఫజాయిల్.